వాతావరణంలో మార్పుల వలన వివిధ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం వలన వ్యవసాయం అనేది చాలా కష్టంగా తయారైందనమాట. సో తరచూ వ్యవసాయదారులు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యవసాయదారులు జనరల్గా ఏం కోరుతారు, ఎక్కడైనా కానీ వాళ్ళు కోరేది నాణ్యమైన విత్తనము, సమయానికి ఆర్థిక సహాయము, నాణ్యమైన విద్యుత్తు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా వ్యవసాయం అనేది గిట్టుబాటు కాదు. ప్రభుత్వ సహాయం లేనిది ఎక్కడ కూడా వ్యవసాయం గిట్టుబాటు కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, సహాయపడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కూడా రైతుకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పెద్ద గొప్ప సహాయం ఈ రాష్ట్రానికి ఏమంటే ఇది ఒక రైతు పక్షపాత ప్రభుత్వం అనే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వివిధ ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ విస్మరిస్తూ రైతుల విషయాలను ఈరోజు రైతులందరూ కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవు, వర్షాలు సమయానికి రావడం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా కనపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరికీ కూడా ధైర్యం ఇచ్చేదానికి, భరోసా ఇచ్చేదానికి, దానితో పాటు గ్రామాలను సందర్శించి ఆ భరోసా యాత్రలో భాగంగా ఒక రైతులే కాకుండా వివిధ అన్ని రకాల వృత్తులకు సంబంధించిన వాళ్ళతో కలుస్తూ పేదరికం అనేది కండ్లారా చూస్తూ పేదవాళ్లకు రేపొద్దున ఏ విధంగా సహాయపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేదానికి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. ఎంత లోతుగా తిరుగుతూ ఉన్నారనే దానికి ఈరోజు మనం గమనిస్తే 6 రోజుల పాటు, అంటే ఒక్క నియోజకవర్గం 6 రోజుల పాటు తిరుగుతూ ఉన్నారంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇంత శ్రద్ధతో ఈ స్థాయిలో మమేకమైండని చెప్పి మనం ఖచ్చితంగా ఈరోజు భావించవచ్చు. ఒక పక్క ప్యారలల్గా చూస్తే ప్రభుత్వ పరిస్థితి ఇదే ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పినారు, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాదు, వ్యవసాయం మానుకోండి అని కూడా ఉచిత సలహా ఇచ్చేది. ఊరికి నోటుతో ఇచ్చిన సలహా కాదు, పుస్తక రూపంలో కూడా ఆయన పుస్తకంలో ఆయన రచించినాడు. ఈరోజు మరి ప్లేట్ తిప్పేసి ప్లేట్ ఫిరాయిచ్చి నాగేళ్ళి మీద పెట్టుకోవడము, ఒక ఫోటో తీసుకోవడము, గొర్రెపిల్లని ఎత్తుకోవడము, ఒక ఫోటో తీసుకోవడము, గొంగలు వేసుకోవడము, ఒక ఫోటో తీసుకోవడము, రాజశేఖర రెడ్డి గారు కట్టిన వివిధ ప్రాజెక్టులన్నీ కూడా 99% పూర్తయిన దానిలకు పెయింట్ కొట్టేది, మోటార్లు బిగించేది, ఆన్ చేసేది నేనే కట్టినా అనడము. ఈ మధ్య కాలంలో మనం ముచ్చుమరిలో ఎత్తిపోతల పథకానికి వచ్చి ఆయన చెప్పే ఆశ్చర్యకరమైన వాక్యాలు ఏమంటాడు ఆయన ముఖ్యమంత్రి గారు, ఇది నా కళ, అయ్యో పాపం ఇప్పుడే నా కలగనేది. ఇంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానప్పుడు ఏముండే నీ కళ, అసలు ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ఇప్పుడు సంతోషంగా ఉందంట. ఎందుకుండదు నీకు సంతోషం? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసి పెట్టినటువంటి రిబ్బన్ కటింగ్ చేస్తున్నావు, సంతోషం ఉంటుంది. వేరే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే మనం పోయి ఇంట్లోకి చేరితే ఎంత సంతోషమో నీకు కూడా అంతే సంతోషం ఉంటుంది ఈరోజు. కాబట్టి ఇవన్నీ తప్పు. నీ పాత ట్రాక్ రికార్డ్ లెక్కేస్తాం. హంద్రీ నివాస్ సూర్యశ్రవంతి రాయలసీమకు లైఫ్ లైన్ నీళ్లకు నువ్వు ఎంత 13 కోట్లు పెట్టినావు. 7,000 కోట్లు అవసరం ఉంటే 13 కోట్లు పెట్టినావు. రాజశేఖర రెడ్డి గారు 4,000 కోట్లు పెట్టినారు. నువ్వు ఇంతవరకు పూర్తి చేయలేదాన్ని. గాలేరు నగరి సుజల శ్రవంతి 4,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే నువ్వు 17 కోట్లు పెట్టినావు. రాజశేఖర రెడ్డి గారు 4,000 కోట్లు పెట్టినాడు. దానికి కూడా వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు 4,000 చిల్లర కోట్లు అంచనా వ్యయం ఉంటే నువ్వు పెట్టిండేది ఎంత 17 కోట్లు. దానికి కూడా అక్కడ 17 గాలేరు నగరి, ఇక్కడ 17 గాలేరు నగరి, 13 ఏమో నువ్వు పెట్టిండేది హంద్రీ నివాకు. రాజశేఖర రెడ్డి గారు 1800 కోట్లు పెట్టినారు. ఈరోజు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. నువ్వు అయిన ప్రాజెక్టులను కూడా పూర్తి కాకపోగా నువ్వు ఎక్కడెక్కడైతే 1%, 1%, 2% మిగిలిన దానికి పెయింట్ కొట్టి తాళాలు బిగించి రిబ్బన్ కట్ చేసి నా కళ అని చెప్తే ఇది చాలా అన్యాయం. నువ్వు పుష్కరాల కోసము, నువ్వు వేరే దేశాలకు తిరిగిన దానికోసము నీ ఆఫీసులు మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ డబ్బులతో ఈరోజు నువ్వు ఖర్చు పెట్టినట్టే రాయలసీమకు సంబంధించిన హంద్రీ నివాస్ సూర్యశ్రవంతి కానీ గాలేరు నగరి సుజన్ శ్రవంతి కానీ పూర్తి అయ్యేండి. ఇప్పటికీ నువ్వు పూర్తి చేయకపోగా పిల్లకాలువలు తోక్కుంటా నేనే చేసినా అని చెప్పుకోవడం మాత్రం చాలా అన్యాయము. నీ స్థాయికి తగదు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి. ఈరోజు నువ్వు ఏదైనా కానీ చేసావంటే నీకు కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి దానికి సంబంధించిన ఎఫెక్ట్ వచ్చేది. కాబట్టి ఇది తప్పు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గమనించండి, ఈ వయసులో ఇంత బాధ్యతతో 6 సంవత్సరాల నిరంతర పోరాటం,
6 సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమయ్యి కులాలకు మతాలకు అతీతంగా పేదరికం అనే దాన్ని కంప్లీట్గా అధ్యయనం చేసుకుంటా ఉన్నాడంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి చక్కటి పరిపాలన వస్తుంది రాబోతుంది అనేది ఈరోజు మనం అర్థం చేసుకోగలుగుతాం.